ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లున్నాయి. జోక్ చేయట్లేదు కానీ $250 మిలియన్ కంటే ఎక్కువ ఖరీదైన కార్లు మా చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి దాదాపు $100 మిలియన్ ఖరీదు ఉంటుంది. మేం వాటిని పేలుస్తాం, సెయిలింగ్, డ్రైవింగ్, అలాగే ఎగిరి కూడా చూపించి ఇవెందుకెంత ఖరీదో మేము మీకు చెప్పబోతున్నాం. దీంతో స్టార్ట్ చేద్దాం. $1 కార్ తుప్పు పట్టిన బస్తాలా ఉంది. మీరు ఈ కార్ను $1 ఎందుకు అమ్ముతున్నారు? అదా మీరు చూసారుగా, దేనికి పనికిరాదు. దానికోసం నేను ఎక్కువగా డబ్బు ఖర్చు చేయలేదు. ఈ డాలర్ మీరు పుచ్చుకుంటే మన డీల్ అయిపోయినట్టే. ఇక ఇప్పుడు ఇది ఒక చెత్త కుప్ప అనుకోవాలి, కానీ 20K ఖర్చు పెట్టి రిపేర్ చేస్తే ఇది నడుస్తుంది. సర్లే, ముందు మనం దీన్ని నడుపుదాం. ఇది నడుస్తుందని నేను అనుకోలేదు. అసలు ఇది ఎలా నడుస్తుంది? పొగ వాసన వస్తోంది. ఇది పిచ్చెక్కిస్తుంది. $1 కార్, $1 కార్, $1 కార్, $1 కార్, $1 కార్. సరే, అది $1 కార్ సంగతి. నేను అందులో లేను. సొంతంగా నడిచే $1,00,000 కార్ తీసుకురా. దానికి అదే డ్రైవ్ చేసుకుంటుంది. జోక్ కాదు, ఆ కార్ లో ఎవరూ లేరు, అయినా అది నడుస్తోంది. 100 గ్రాండ్స్ కార్ లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ కార్ లోపలంతా విశాలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మా పిల్లలంతా ఇందులో పట్టేసేలా ఉన్నారు. నీకు పిల్లలున్నారా? అదిగో వాళ్ళే. అలా ఓ రౌండ్ వేసొద్దాం పదండి. టెస్లా కొనడానికి ముఖ్యమైన కారణం దానంతట అదే డ్రైవ్ చేస్తుంది. ఆల్రైట్, నేను ఈ కార్ నడపట్లేదు, చూడండి. ఓ స్విచెస్ మార్చుకుంటుంది. దానికదే డ్రైవ్ చేస్తోంది. నా పాదాలు గ్యాస్ ని టచ్ చేయట్లేదు, నా చేతులు స్టీరింగ్ వీల్ ముట్టుకోవట్లేదు. జిమ్మి అంటే డ్రైవింగ్ చేస్తూ నన్ను బాగా పడుకోమంటావా? నో, అలా చేయొద్దు. సరే, ఇప్పుడు ఈ కార్ ఎంత వేగంగా వెళ్తుందో చూడండి. అది వెనక్కి తోసేస్తుంది. భలే సరదాగా అనిపించింది, కానీ ఇది ట్రైలర్ మాత్రమే. తర్వాత ఏరోప్లేన్ లా మారి ఎగిరే కార్ ని చూద్దాం. అంతకంటే ముందు ల్యాంబోని చూడు. అది ల్యాంబో. కొంచెం గుద్దేశామని. దానికి తల్లలు పెట్టి అల్లనే వదిలేశారు. ఈ కార్ ధర 2 ఇందులో సగం మాత్రమే ప్లేస్ ఉంది. ఈ కార్ కి $2,00,000 పెట్టనేమో, ఎందుకంటే నేను దీంట్లో పట్టడం లేదు. అసలు వాళ్ళకి ఆ కార్ ఎలా నడపాలో తెలుసా? ఎలా వేస్తాం? ఫోర్త్ షిఫ్టర్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాం. ఓ ఆ సౌండ్! ఓరి దేవుడా, దీని కోపం వచ్చినట్టుంది. ఓయ్, దీనికి మంచి పవర్ ఉంది. ఓరి దేవుడా, ఈ కార్ కి పిచ్చెక్కినట్టుంది. యాక్సిలరేటర్ లైట్ గా ప్రెస్ చేసానంతే గాలో ఎగిరేలా వెళ్తుంది. నేను డ్రైవ్ చేసిన కారులో ఇదే స్పీడ్ గా ఉంది. మీరు మీ వెలితిని పూడ్చుకోవాలంటే ఇదే బెస్ట్ కార్. ఇప్పుడు మనం $3,00,000 కార్ దగ్గరికి వచ్చేసాం. అలాగే ఇది భూమి మీద సురక్షితమైన కార్లలో ఒకటి. ఇదొక ట్యాంక్ లాగుంది. ఇది మిలిటరీ గ్రేడ్ కారా? అవును, ఇది చాలా ఎత్తుగా ఉంది. అంటే నువ్వు ఇప్పటి వరకు ల్యాంబోర్గినీలో ఉన్నావు కదా? నిజమైన దృక్పథం. చూద్దాం ఈ కార్ ఎందుకింత సురక్షితమైందో. ముందుగా ఈ కార్ కిటికీలు బుల్లెట్ ప్రూఫ్ అద్దంతో ఉన్నాయి. అవి చాలా మందంగా ఉన్నాయి. అలాగే ఇది ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్ ఆర్మర్ తో కవర్ అయ్యింది. దాన్ని మనం తర్వాత టెస్ట్ చేద్దాం. కాల్, ఆ బటన్ ని ప్రెస్ చేయాలను. అవును, ఖచ్చితంగా. స్మోక్ స్క్రీన్ బటన్ ని ప్రెస్ చేస్తావా? అది క్రేజీగా ఉంది. స్మోక్ స్క్రీన్ భలే ఉంది. దేవుడా, వాసన వస్తుంది. విషయం ఏంటంటే ఈ ఫీచర్లు ఏవి ఈ కార్ ని సురక్షితం చేయలేవు. కార్ చుట్టూ ఉన్న ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్ ఫ్రేమ్ మాత్రమే చేస్తుంది. దాన్ని టెస్ట్ చేసే మొదటి వ్యక్తులం కూడా మేమే. అయితే $3,00,000 కార్ ని పేల్చే ముందు ఒక మామూలు కారుని పేల్చి అందులోని వారు బ్రతికారో లేదో చూస్తాం. 3, 2, 1. అది మంటల్లో చిక్కుకోవడం మాత్రమే కాదు, అందులోని మ్యానికన్స్ ఎగిరెళ్లి బయటపడ్డాయి. మనం సన్ రూఫ్ ఎగర కొట్టేసినట్టున్నాం. అది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది. దీన్ని పేల్చే ముందు నేను కార్ లో ఫీస్టబుల్స్ బార్ పెడుతున్నా. నా చాక్లెట్ ని మాత్రం రక్షించు. అసలైతే ఆ కార్ ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్, కానీ ఎవరు దాన్ని ఇంకా టచ్ చేయలేదు. చూద్దాం ఈ మ్యానికన్స్, అలాగే ముఖ్యంగా నా ఫీస్టబుల్స్ బార్ కి ఏం కాకూడదు. 3, 2, 1. అది ఎగిరిందా? ఈ కార్ పేలుడిని తట్టుకొని చిన్న గీతలతో నిలబడింది. విండోకి చిన్నగా గీరుకుంది. అలాగే ఉండు. నా ఫీస్టబుల్స్ బార్ ఎక్కడుంది? చాండ్లర్, పక్కకి తప్పుకో. అమ్మయ్యా, నా ఫీస్టబుల్స్ బార్ బతికింది. బాంబును తట్టుకునే కార్ కోసం మీరు చూస్తుంటే నేను మీకు ఇదే రికమెండ్ చేస్తాను. కానీ మేము ఇప్పుడే యుద్ధానికి వెళ్ళట్లేదు కాబట్టి ఆ డబ్బులకి ఇంకో $2,00,000 ఎక్కువ వేసుకుంటే $5,00,000 ఈ బోట్ కార్ వస్తుంది. రండి చూద్దాం. నేల మీద ఇది మామూలు కార్ లాగే ఉంటుంది, పెద్ద తేడా ఏమీ లేదు. దీని ప్రత్యేకత ఏంటంటే నీటిలోకి డ్రైవ్ చేస్తే అది బోట్ లా మారిపోతుంది. ముందు కాల్ని వెళ్ళనిద్దాం. వెళ్తున్నా. నాకు భయంగా ఉంది. నేను వస్తున్నా, ముందు మీరు వెళ్ళండి. అది ఎలా పనిచేస్తుందో నేను చూడాలి. మనం మునిగిపోతున్నామా? లేదు, మనం తేలుతున్నాం. చూస్తుంటే పనిచేసేటట్టుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఓరి నాయనో, మనం నీటిలో డ్రైవింగ్ చేస్తున్నాం. బీప్ మని శబ్దం వచ్చే వరకు ప్రెస్ చేయి. అదిగో బీప్ వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని మామూలు కారు లాగా వాడగలను, కానీ ఈ నీళ్ల మీద గట్టిగా పట్టుకో. ఇది అద్భుతంగా ఉంది.
5 seconds ముందు ఇది ఒక నార్మల్ కార్. అవును. నేను వాళ్ళతో పాటు అందులో ఉండుంటే గనక నాకు వాంతులు అయి ఉండేవి. ఓ ఇలా చూడండి. ఓ మై గాడ్. కార్. వాళ్ళు నన్ను నడపనివ్వకుండా ఉండాల్సింది. అర్థమైందా బాబు? రూల్ నెంబర్ 1, క్రిస్ నుండి కొంచెం దూరంగా ఉండాలి. మేము రౌండ్ కు తిరుగుతూ డ్రైవ్ చేస్తున్నాం. వావ్. ఓ వాళ్ళు నీటిని చక్రాలా తిప్పుతున్నారా, సుడిగుండం చేస్తున్నారు. నేను ఇతన్ని 5 సెకండ్ల క్రితం కలిశాను. రేస్ పెట్టుకుందామా? 3, 2, 1 గో. ఓ ఫాస్ట్ గా వెళ్తున్నాడు. అదేంటి అసలు ట్రై చేయట్లేదు? కమ్ ఆన్, స్పీడ్ పెంచు. మేము అతన్ని ఓడిస్తున్నాం. అతను స్లో అవుతున్నాడు. అతను ఓడించామంటే నమ్మలేకపోతున్నా. ఇది చాలా వేగంగా వెళ్తోంది. ఈ సమరాన్ని ఫెస్టివల్స్ బార్ తో జరుపుకోవడం కంటే ఉత్తమం ఇంకోటి లేదు. హే, ఫెస్టివల్స్ బార్ తీసుకో. ఓయ్ నేను పట్టుకున్నా. ఫెస్టివల్స్ ఈ భూమి మీద నెంబర్ 1 చాక్లెట్. మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి. మేము ముగ్గురం సముద్రంలో కార్స్ డ్రైవ్ చేస్తున్న విషయం పిచ్చిగా ఉంది కదా. జిమి, నాకు ఇది చాలా బాగా నచ్చింది. విచిత్రం ఏంటంటే ఈ వీడియో జస్ట్ ప్రారంభం మాత్రమే. మన లిస్ట్ లో తర్వాత వచ్చే కార్ ఏకంగా ఎగురుతుంది. కానీ నాకు హైట్స్ అంటే భయం కాబట్టి కాల్ని లోనలోనే పంపిస్తున్నా. జీవుడు అసలు ఏమవుతుంది? ఈ కార్ కి వీధిలో నడిపే అనుమతి మాత్రమే కాదు, ఆకాశంలో కూడా నడిపే అనుమతి ఉంది. దీనికున్న రెక్కలతో 8000 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఎగురుతుంది. ఆ కార్ కి ఏకంగా ప్రొపెల్లర్ ఉంది. ఇక్కడే ఉండి అది టేక్ ఆఫ్ అవడం చూడు. నేను ఆ ప్లేన్ లోకి వెళ్ళి ఫాలో అవుతాను. ఇది ఎగురుతుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అది టేక్ ఆఫ్ అయింది. దాని వీల్స్ ఇంకా నేల మీద లేవు. అది నిజంగా ఒక ఎగిరే కార్. ఈ కార్స్ రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతున్నాయి. నేను అసలు నమ్మలేకపోతున్నా. ఇప్పుడు కార్లు కూడా ఎగురుతున్నాయి తెలుసా? ఓ దేవుడా, భలే ఉంది. దీనికి $6 లక్షల అంటే దోచుకుంటారు అనుకున్నాను. ల్యాండ్ అవుతుంది. తర్వాత మీరు చూడబోయేది $1 మిలియన్ కార్. కానీ ఇక్కడ ఒక్కటి కాదు, మీరు చూస్తూ ఉంటే ఇక్కడ $1 మిలియన్ కార్స్ చాలానే ఉన్నాయి. మీకు ఇష్టమైన దాన్ని చూపించడానికి ఇక్కడ 10 $1 మిలియన్ కార్లను పెట్టాం. ఇది నిజంగా అదిరింది కదా. అలాగే ఇక్కడ రేస్ ట్రాక్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏ కార్ కావాలో నా స్నేహితులు వాళ్ళే ఎంచుకుంటారు. నేను నీతో రైడ్ చేస్తాను, ఒకటి ఎంచుకో. నేను అందం చూసావా? నేను ఇందులో పడతానా? ఓకే, నేను ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయండి. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, టెక్నికల్ గా అనుకుంటుంది. ఓ వెళ్దాం పద. మాకెప్పటికీ ఏం కాదు. దిష్టి పెట్టకు నువ్వు. నేనేదో నాస్కార్ లో ఉన్నట్టుంది. భలే సరదాగా ఉంది. ఫాస్ట్ అండ్ క్యూరియస్ చూస్తున్నట్టు. బాగా ఖరీదైన శబ్దాలు వచ్చే కార్లు నడుపుతుంటే మగతనం చూపిస్తున్నట్టుంది. అది కూడా ప్రైవేట్ రేస్ ట్రాక్ లో. ప్రైవేట్ రేస్ ట్రాక్ లో. ఒక్క సెకండ్, నేను ఒక మెసేజ్ పంపాను. లేదు, జోక్ చేస్తున్నా. పదవాళ్ళని గుద్దేద్దాం. ప్లీజ్ వద్దురా. ఓ మై గాడ్, మేము ఈ కార్ తో ఆడుకుంటున్నాం. మా గ్యాంగ్ అంతా ట్రాక్ చుట్టూ చక్కర్లు కొడుతుంటే నేను మీకు మరో కార్ ని చూపిస్తా. ఇది $2 మిలియన్ లా లిమిటెడ్ ఎడిషన్ హైడ్రోజన్ కార్. జోక్ చేయట్లేదు, కానీ ఈ కార్ హైడ్రోజన్ తో నడుస్తుంది. అలాగే ఎగ్జాస్ట్ గా ఇది తాగే నీటిని బయటికి వెదజల్లుతుంది. కానీ ఇది ఇంకా తయారీలోనే ఉంది, అందుకని ఇదొక నమూనా. ఒక కార్ ఎక్కడానికి నేను ఎప్పుడు ఇంత కష్టపడలేదు. సరే, ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాం. మొదటి ఇంప్రెషన్, తలుపు చాలా స్లోగా ఉంది. మేము దీన్ని ఇప్పుడు రోడ్ ఎక్కిస్తున్నాం. ఇది చాలా పెద్ద పని, ఎందుకంటే ఇంతవరకు ఈ కార్ రోడ్ ఎక్కనే లేదు. ఓ, అది నేను ఎక్కక ముందు చెప్పాలి. ఇదొక కాన్సెప్ట్ ఆధారంగా చేశారు, అందుకే రోడ్ మీద డ్రైవ్ చేయడం అనేది డౌట్. అక్కడ ఒకసారి ఆమె చూడు, ఆమె ఈ కార్ ని వీడియో తీస్తున్నారు. మేము డ్రైవ్ చేస్తూ మీకు సామ్సంగ్ గెలాక్సీ Z Flip 5 ఫోన్ గురించి చెప్తాం. దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది సగానికి ఫోల్డ్ అవుతుంది. బూమ్, సగం అయిపోయింది. అలాగే నేను సీట్ బెల్ట్ పెట్టుకుందామంటే ఇందులో లేదు, ఇంకా అంతా తయారు చేయలేదు. ఈ ఫోన్ కున్న ఫోల్డింగ్ ఫీచర్ వల్ల అది మీ పాకెట్ లో బాగా ఫిట్ అయ్యి, అలాగే మీరు 2 యాప్స్ ని ఒకేసారి వాడేలా చేస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోన్ కింది భాగంలో నేను గూగుల్ ని ఓపెన్ చేసా, పైన భాగంలో మిస్టర్ బీస్ట్ వీడియో వస్తుంది. ఓ అయ్యో, ఇది దాని పైకెక్కేస్తోంది. అవును, ఈ కార్ గ్యాస్ కి బదులు హైడ్రోజన్ ని వాడినా ఇది 1000 మైళ్లు పరిగెడుతుంది. గంటకు దాదాపు 221 మైళ్ల వాయు వేగంతో. ఈ ఫోన్ లోని మరో విశేషం ఏంటంటే ఇది 4K 60 FPS లో రికార్డ్ చేస్తుంది. ఫోల్డ్ చేసి కూడా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. వాస్తవంగా సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా అనేది మా ఛానల్ యొక్క అఫీషియల్ వ్లాగ్ కెమెరా. ఆ ఇంజిన్ శబ్దం వినండి, ఏంటి ఎంత హాయిగా ఉందో కదా. ఇందులో ఉన్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని మీరు క్లోజ్ చేసి కూడా వాడుకోవచ్చు. ఈ ఫ్లిప్ 5 అనేది
శాంసంగ్ తయారు చేసిన కొత్త రకం ఫోన్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. ఇక్కడ నా చుట్టూ ఎన్నో కార్లు ఉన్నాయి. నా $2 మిలియన్ కార్ కి దూరంగా ఉండండి. నెక్స్ట్ కార్ కి వెళ్దాం. మళ్ళీ రేస్ ట్రాక్ కి తిరిగి వచ్చేసాం. ఇక్కడ మంచి ఎగ్జాటిక్ అలాగే పవర్ఫుల్ కార్ ఉంది. దీని ఖరీదు $10 మిలియన్ ఉంటుంది. కొనిసెగ్ వేడర్ అనే కార్ ఒకే ఒక్కటి ఉంది. నిజానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ కార్. ఓ మై గాడ్. అలాగే డైమండ్స్ క్రష్ చేసి పెయింట్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలో వాళ్ళు ఈ కార్ ని కేవలం ఓనర్ మాత్రమే నడపాలని సూచిస్తారు. ఇంత మంచి డోర్ ని నేను ఇంతవరకు చూడలేదు. ఇది పిచ్చి పని. ఓ పదండి వెళ్దాం. నేను ఒక పెద్ద ఆయన నేర్పించాను. నిజంగా అవును, ఆయన్ని బాగా భయపెట్టా. అది తగులుతుందేమో అని నా తల పక్కకి పెట్టా. అది అంత వేగంగా ఎలా వెళ్ళగలుగుతోంది? నేనెప్పుడు 1 సెకండ్. ఈ కార్ ఇంత ఫాస్ట్ గా ఉండడానికి కారణం దీనిలోని 2 టర్బో చార్జ్డ్ V8 ఇంజన్లు. అలాగే దీనిపైన ఫ్రేమ్ అంతా ఎయిర్ కోర్ కార్బన్ ఫైబర్ తో తయారు చేయబడింది. అందుకే దీని బరువు ల్యాంబర్గిని కంటే 500 పౌండ్లు తక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. రోలర్ కోస్టర్ లో తిరుగుతున్నట్టుంది. గుండె దాడొస్తోంది. క్రేజీగా ఉంది కానీ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పదండి ఇప్పుడు జైలు గారితో తిరిగి వద్దాం. అలాగే ఆయన $20 మిలియన్ కార్ ఎలా ఉంటుందో చూద్దాం. Cadbury Dairy Milk Milkies filled with milky creme. రైట్, జైలునో గారు దాదాపు 20 ఏళ్లుగా ది టునైట్ షోని రాజులా వెళ్తున్నారు. ఈ రోజు ప్రపంచమంతటా ఎన్నో గొప్ప కార్లను కలెక్ట్ చేసి గర్వపడుతున్నారు. అందులో ఈ $20 మిలియన్ మెక్లరెన్ F1 ఉంది. మీరు అలా చెప్తేనే అది పైకి లేస్తుందా? అదే హైటెక్ అంటే. దొంగలు జాగ్రత్త. ఇదెందుకు ఇంత ఖరీదుంది? ఇది వీట్రోల్ కార్బన్ ఫైబర్ తో చేయబడింది. చాలా తేలిగ్గా ఉంటుంది. అలాగే గంటకు 241 మైళ్ళ వేగంతో వెళ్తుంది. ఒక నాన్ టర్బో చార్జ్డ్ అలాగే నాన్ సూపర్ చార్జ్డ్ కారు ఇంత వేగంగా వెళ్ళడం అంటే గొప్పే. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ 3 సీట్లు ఉన్నాయి చూడండి. ఈ కారు బరువు 2300 పౌండ్లు. కొత్త రకం కార్లేమో 4000 పౌండ్లు ఉంటాయి. దీన్ని వేరే కార్తో కంటే నోలన్ వాళ్ళ అమ్మతో పోల్చొచ్చు. అది నిజమే. నిజం చెప్పాలంటే నోలాన్ వాళ్ళ అమ్మను బెంచ్ మార్కుగా వాడుతున్నారు. మీరు రైడ్కి వస్తారా? తప్పకుండా. కానీ నేను ఆ మధ్య సీట్ లో మాత్రం కూర్చోను. నాకు కంఫర్ట్ గా ఉండదు. అంత ఇబ్బంది ఏమో. అవును, పెద్దగా ఇబ్బంది ఉండదు. అస్సలు ఇబ్బందిగా లేదు. ఇలా 3 సీట్లు ఉండడం విచిత్రంగా ఉంది. అవును, కొంచెం ఆసక్తికరంగా ఉంది. మామూలుగా అయితే ఇదిగో వీల్ ఎక్కడ ఉండాలి. అదే నువ్వు ఇంగ్లాండ్ లో ఉన్నట్టయితే స్టీరింగ్ వీల్ ఎక్కడ ఉండేది. కరెక్ట్ గా చెప్పావు. అప్పుడు నువ్వు ఇంగ్లాండ్ లో ఉండొచ్చు, నువ్వు అమెరికాలో ఉండొచ్చు. ఈ కారు కొని ఎంతకాలం అయింది? నువ్వే సంవత్సరంలో పుట్టావు? 1998 లో. నేను 1998 లో కొన్నాను. నేను మా అమ్మ కడుపులో నుండి బయటికి రాగానే ఈ ఆనందాన్ని కారు కొని జరుపుకున్నట్టు చెప్పారు. ఇంకొకటి చెప్పనా, నేను మీ నాన్నని. ఇంట్రెస్టింగ్. మీరు ఎంత కొన్నారు? నేను 8 lakhs కట్టాను. వావ్. నేను దీన్ని తెచ్చాక అందరూ నాతో ఇక నీ డబ్బులు వెనక్కి రావు అన్నారు. కానీ ఇది పైకెళ్ళి ఇప్పుడు $20 మిలియన్ల రేటు పెరిగింది. నా స్థాయిని పెంచింది. అయితే ఈ కారు కొన్నాక సంవత్సరానికి రేటు పెరుగుతూ మీ స్థాయిని పెంచింది అంటారు. అలాగే అనుకోవాలి. అవును. ఈ కారు మీద నీ అభిప్రాయం ఏంటి? నాకు నచ్చింది. మరి కొనకుండా ఎందుకు ఆగిపోతున్నావు? అది $19.9 మిలియన్ అని. మీకు ఎప్పుడైనా చుక్కలు చూపించిందా? చూపించింది, చాలా సార్లు చూపించింది. మమ్మల్ని బయట తిప్పుతున్నందుకు థాంక్స్. ఏం పర్వాలేదు గైస్. అది చాలా బాగుంది. తర్వాత చూపించే 2 కార్లు ఇంకా ఖరీదైనవి. అవి ఎప్పుడూ మ్యూజియం లో బందీలుగా ఉంటాయి. 2 కలిపి $80 మిలియన్ ఉంటాయి. మేము మ్యూజియం వాళ్ళని ఎలాగోలా బ్రతిమలాడి వాటిని బయటికి తెచ్చాం. అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు కదా వీడియో కళ్ళు చెదిరేలా ఉంటుంది. ముందు దీని సంగతి చూద్దాం. ఓ వావ్. అది 30 మిలియన్లు, ఇది 50 మిలియన్లు. నిజం చెప్తున్నా, నాకు ఈ 50 మిలియన్ల కారు బాగా నచ్చింది. అందుకే డోనట్ మీడియాతో కలిసి దానిలో దూరాను. చాండ్లర్ ఆ 30 మిలియన్ కారులోకి కార్ లెజెండ్ అయిన బోబాక్ మెన్ తో దూరాడు. సిద్ధంగా ఉన్నారా? మీరు రెడీయా? నేను రెడీ. రండి వెళ్దాం. చాండ్లర్ ఎక్కిన కారు ఎందుకంత ఖరీదంటే అది ఫెరారీ ఫౌండర్ ఫోర్డ్ ఫౌండర్ కోసం ప్రత్యేకంగా దాన్ని రూపొందించారు. నిజంగా ఇది అద్భుతంగా ఉంది. మానవ చరిత్రలోనే ఈ ఫెరారీ వెర్షన్ ను ఇప్పటిదాకా రూపొందించలేదు. ఆ ఎత్తులో జాగ్రత్త, గీరుకునేలా చేయొద్దు. వీధులు ఎంత దారుణంగా ఉన్నాయో. ఒక 50 మిలియన్ల కార్ డ్రైవ్ చేస్తే గానీ ఎవరు గుర్తించరు. మేమున్న ఈ కార్ చాలా ఖరీదైన జాగ్వార్ కార్. ప్రఖ్యాత నటుడు స్టీవ్ మెక్విన్ వాళ్ళ డ్రైవర్ కి ఎన్నో స్పీడింగ్ టికెట్లు రావడంతో అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడింది. ఇప్పుడు చూస్తుంటే అన్ని గోతులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ కార్లు బాగా ఖరీదైనవి కావడం వల్ల మాకు పోలీసు ఎస్కాట్ లభించింది. ఎందుకంటే ఎవరు కూడా కార్ దగ్గరికి రాకూడదని. ఇది పిచ్చిగా ఉంది. ఓయ్, కొంచెం స్పీడ్ పెంచు. ఎలా డ్రైవ్ చేస్తున్నాను? అద్భుతంగా ఉంది. ఓ నా హ్యాట్.
ఓ సర్లే మేమంతా ఎంజాయ్ చేస్తుంటే బోబాక్ మ్యాన్ ఈ $30 మిలియన్ కారుని లిమిట్ దాటి నడిపాడు. ఓరి నాయనా. ఆగాగాగు ఆగండి, ఆగండి, ఈ కార్ స్టక్ అయింది. ఒకసారి ఆపండి. మనం దాన్ని గట్టిగా గుద్దాం జూడ్. ఆ $30 మిలియన్ కార్ అక్కడే నిలిచిపోయింది. ఇక నుండి జంప్ చేసి $100 మిలియన్ ఖరీదైన అలాగే ప్రపంచంలోని మొదటి ఫెరారీని డ్రైవ్ చేయబోతున్నాం. $100 మిలియన్ కార్ అంటే ఎలా ఉంటుందని అందరూ కూడా ఊహించుకుంటారు. కానీ ఈ $100 మిలియన్ కార్ ఇదిగోండి ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఈ కార్ కు ఎంతో చరిత్ర ఉంది, అలాగే చాలా విలువైంది కాబట్టి దీన్ని కేవలం మ్యూజియం రిప్రజెంటేటివ్ మాత్రమే నడపాలని అనుమతిచ్చారు. అలాగే దాన్ని ఈ బ్రిడ్జ్ మీద మాత్రమే నడపాలంట. అందుకు పోలీసులు బ్రిడ్జ్ మీద రోడ్ ని చెక్ చేశారు. అలాగే బ్రిడ్జ్ మీద ఉన్న గుంతలను వర్కర్స్ పూర్తి చేసి శుభ్రం చేశారు. ఈ $100 మిలియన్ల కార్ కి ఎటువంటి డ్యామేజ్ కాకూడదని స్ట్రీట్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. ఇది భలేగా వెళ్తోంది. ఆల్రైట్, ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఓ మై గాడ్, అటు చూడండి, ఒక $100 మిలియన్ కార్ రోడ్డు మీద తిరుగుతుంది. ఓ నా హ్యాట్ మళ్ళీ పోయింది. అతను మళ్ళీ హ్యాట్ పోగొట్టుకున్నాడు. ఇది రెండవసారి. అత్యంత ఖరీదైన కారు వల్ల ఫ్రీ హ్యాట్ దొరికింది. కమాన్ కమాన్. ఇది నిజంగా అదిరిపోయింది. దీనికన్నా ఆనందాన్ని ఇచ్చేది ఇంకేమైనా ఉంటుందా? ఆల్రైట్, దూసుకుపోదాం. లెట్స్ గో. వామ్మో, అదిరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రిడ్జ్ మీద ఒక బాంబు పడేద్దాం.